ఫ్రెండ్స్ భారత్ అలాగే జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గనుక మనం చూసినట్టయితే, గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా వ్యవహరించలేదు. అతని స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ వచ్చాడు. అయితే గత కొన్ని రోజుల క్రిందట ఎప్పుడైతే ఇంగ్లాండ్ సిరీస్‌లోకి వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఇచ్చాడో, అది కూడా సంజు శాంసన్ పైన వేటు వేసి, ఆ సమయంలో చాలా పెద్ద వ్యతిరేకత వచ్చింది. వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోవటం తప్పు కాదు. కానీ సంజు శాంసన్ స్థానంలో తీసుకోవడం చాలా తప్పు అంటూ ప్రతి ఒక్కరూ కూడా దీనిపైన ఖండించడం మొదలుపెట్టారు. నిజానికి ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే వైభవ్ సూర్యవంశీ లాంటి ఒక కుర్రవాడిని ఐర్లాండ్‌తో సిరీస్ ఆడిస్తే అతనికి అది ప్రాక్టీస్ లానూ ఉంటుంది. ఐర్లాండ్ చిన్న పసికున్న జట్టు కాబట్టి ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీ ఆ మ్యాచ్‌లో బాగా రాణిస్తాడని అనుకున్నారు. కానీ ఐర్లాండ్‌తో సిరీస్‌లో ఏమో వైభవ్‌ని రానివ్వకుండా ఇంగ్లాండ్ లాంటి ఒక పటిష్టమైన జట్టుతో వైభవ్ సూర్యవంశీని ఆడించాలని చెప్పేసి గౌతమ్ గంభీర్ ఒక పిచ్చి ప్రయోగం చేశాడు. ఇది ఐసీసీకి ప్రెసిడెంట్ అయిన జైషాకి అస్సలు నచ్చలేదు. ఎందుకనంటే ఒక ఆటగాడికి అంటే తను కోర్స్ ఆరెంజ్ క్యాప్ లాంటి ఒక గొప్ప గొప్ప దాన్ని తీసుకొని రావచ్చు. కానీ ఇంగ్లాండ్‌తో ఆడుతున్నాము అందులోనూ జాతీయ జట్టుకి మొదటిసారి ఆడుతున్నామంటే తెలియని భయం ఉంటుంది. దాని వల్ల తను తడబడి ఉండొచ్చు. కానీ అది ఎక్కువగా వైభవ్ సూర్యవంశీ మానసిక స్థితి మీద ఎక్కువగా ప్రెషర్ పడుతుందని చెప్పేసి, ఇక గౌతమ్ గంభీర్ పిచ్చి ప్రయోగాలను పక్కన పెట్టాలని చెప్పేసి తను గౌతమ్ గంభీర్‌ని తీసేశాడు. అయితే గతంలో కూడా ఇటువంటి కొన్ని సిట్యుయేషన్స్ జరిగినప్పుడు జైషా భారత జట్టు కోసం ఎంతగానో అద్భుతంగా చేశాడు. అయితే ఈ నేపథ్యంలో జైషా ఏమని చెప్పాడంటే, యువ ఆటగాళ్ళు ఇప్పుడు మ్యాచ్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళందరూ కూడా వీవీఎస్ లక్ష్మణ్ ఒక ట్రైనింగ్ అన్నా, ఆయన చెప్పిన సూచనలన్నా చాలా అంటే చాలా ఎక్కువగా అలవాటు పడ్డారు. అయితే ముఖ్యంగా హెడ్ కోచ్ అనేవాడు బలహీనతల్ని అంచనా వేయగలగాలి. పిచ్‌ని అర్థం చేసుకుని ఆటగాళ్ళకి ఆ దిశగా పనిచేసేలాగా చేయాలి. ప్రయోగాలు చేయాలి అంటే ముందు అసలు ఆటగాళ్ళ విషయం తెలియాలి. అది గౌతమ్ గంభీర్ కన్నా కూడా ఈ యువ ఆటగాళ్ళ గురించి వీవీఎస్ లక్ష్మణ్‌కి ఎక్కువగా తెలుసు కాబట్టే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇక నుంచి రాబోయే రోజుల్లో హెడ్ కోచ్‌కి సంబంధించి కూడా కొన్ని రకాల మార్పులు, చేర్పులు జరుగుతాయని నేను ఖచ్చితంగా చెప్పగలను అంటూ జైషామ్ గౌతమ్ గంభీర్ విషయంలో అసంతృప్తిగా ఉన్నాడు అన్న విషయాన్ని పరోక్షంగా చెప్పారు. అయితే మొదటి టీ20 మ్యాచ్ గెలిచిన భారత జట్టుకి అభినందనలని, ఇంకా జట్టు అభివృద్ధి చెందాల్సింది ఎంతో ఉందని చెప్పుకొచ్చాడు.